హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే. సార్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. మరి ఈసారి ఎప్పుడు విచారణకు హాజరు కావాలి, ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు సార్? మామూలుగా హేమది అది దాని ఏమంటారు, వెబ్ సిరీస్ లాగా కంటిన్యూ అవుతా ఉంది. అవును. సో యాక్చువల్గా ఆమెకు 27th హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. సో మామూలుగా మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, సో ఈ బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం దాదాపు 150 మంది పాల్గొన్నారనేది వార్త. అక్కడ ఆ ఫామ్ హౌస్లో గోపాల్ రెడ్డి అనే కంకార్డ్ అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ ఓనర్ గోపాల్ రెడ్డి, ఆయన ఫామ్ హౌస్ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర బెంగళూరులో. అందులో దాదాపు 150 మంది వరకు పాల్గొన్నారనేది పోలీసులు చెప్తున్నారు. బట్ వాళ్ళకి 103 మంది మాత్రం దొరికారు. సో ఆ 103 మందికి టెస్ట్, వాళ్ళ బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్స్ తీసుకున్నారు. చేస్తే అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నారు. సో మిగతా వాళ్ళు తీసుకోకపోవడమే నిజంగా ఆశ్చర్యం. యాక్చువల్గా అక్కడికి పోయింది ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకోవడానికే కదా. సరే, వాళ్ళు ఎందుకు తీసుకోలేదని పక్కన పెడితే మొత్తానికి 86 మంది అయితే తీసుకున్నట్టు వచ్చింది. అందులో హేమ కూడా ఉంది. హేమ ఫస్ట్లో అక్కడ బుకాయించింది. అక్కడేమో కృష్ణవేణి పేరు ఇచ్చింది. ఎందుకంటే అసలు పేరు కృష్ణవేణి ఆమెది. మేబీ ఐడి కార్డులంతా కృష్ణవేణి ఉందేమో తెలీదు. మొత్తానికి కృష్ణవేణి పేరు అక్కడ చెప్పింది. దాని తర్వాత వాళ్ళు ఫోటో రిలీజ్ చేయడం, ఆ ఫోటో ఉండడం వల్ల వాళ్ళకి హేమ అనే విషయం సిసిబి సెంట్రల్ సిటీ క్రైమ్ బ్రాంచ్కి తెలిసిందన్నమాట. సో అలాగే వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ ఈ అమ్మాయి ఏమో ఫస్ట్ లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అని పెట్టడం, అదంతా ఇదైంది. దాని తర్వాత వాళ్ళు ఫోటో రిలీజ్ చేశారు. అట్లాగే ఆ ఫామ్ హౌస్ ఫోటో కూడా రిలీజ్ చేశారు. 2 మ్యాచ్ అయినాయి. దాని తర్వాత కూడా ఆమె బుకాయించడానికే ట్రై చేసింది. నన్ను కావాలని ఇరికిస్తున్నారని మాట్లాడింది. దాంతో నోటీసులు ఆమెకి ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా దీంట్లో 6 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఈ పార్టీ ఎవరిది, వాసు, లంకపల్లి వాసు అని విజయవాడ అతను. సో అతని బర్త్డే సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు. అతను బయోగ్రఫీ కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ నాన్న లేరు, వాళ్ళ అమ్మ దోశలు ఇడ్లీలు అమ్ముకుంటూ వీళ్ళని పెంచింది. ఇతనికి 2 అన్నలు అక్కలు ఉన్నారు. సో ఇతను క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. క్రికెటర్ అవ్వలేక క్రికెట్లో బుకీగా మారిపోయాడు, బెట్టింగ్లో బుకీగా మారిపోయాడు. అక్కడ నుంచి బాగా డబ్బులు సంపాదించాడు. ఇట్లా పార్టీలన్నీ చేస్తున్నాడు అనేది చెబుతున్నారు అతని గురించి. సో ఆ క్రమంలో అతను ఏర్పాటు చేశాడు. అతని తరపున ఒక మేనేజింగ్ అంతా చేసింది అరుణ్ కుమార్ అని. సో అతను చిత్తూరు జిల్లా అని చెప్తున్నారు. సో అరుణ్ కుమార్ని, ఇతన్ని, తర్వాత ఫామ్ హౌస్ ఓనర్ అతన్ని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొక 3 డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు అక్కడ. ఆ 3 డ్రగ్ పెడ్లర్స్ సప్లై చేశారు. ఎందుకంటే అక్కడ కొకైన్ ఉంది, ఆ తర్వాత MDMA ఒక 17 ట్యాబ్లెట్స్ ఉన్నాయి, తర్వాత లిక్విఫైడ్ గాంజా ఉంది, హైడ్రో గాంజా అంటారు దాన్ని, హైడ్రో గాంజా ఉంది. ఇది అక్కడ దొరికింది. దాదాపు 46 గ్రాములు ఎంతో ఉంది. అది కొన్ని కోట్లు విలువ చేసే ఇదని చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు కొంత కన్జ్యూమ్ చేశారు. సో అందువల్ల ఆ 3 డ్రగ్ పెడ్లర్స్ ఇంపార్టెంట్. వాళ్ళకి అన్నిటికంటే కూడా ఈ కేసులో ఇంపార్టెంట్ ఆ డ్రగ్ పెడ్లర్స్. ఆల్రెడీ ఈ 6 మంది బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. ఈ లంకపల్లి వాసు బ్యాంక్ అకౌంట్లో చాలా పెద్ద ఎత్తున నిధులు ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. మేబీ వీళ్ళందరూ ఎంట్రీ ఫీజు ఇచ్చుంటారు. ఆ డబ్బులంతా కూడా ఆయన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళాయేమో. ఈ మధ్యకాలంలో ఈ పెద్ద నోట్లు బ్యాన్ చేసినాక ఎక్కువగా అన్నీ కూడా త్రూ వైటే జరుగుతుంది. వైట్ ద్వారానే రకరకాల పద్ధతులు మళ్ళీ దాన్ని ఎలా బ్లాక్ చేసుకోవాలనేది జనం కూడా నేర్చుకున్నారు ఇప్పుడు. సో ఆ పద్ధతులనే జరిగి ఉండొచ్చు. సో అది పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయనేది తెలిసింది. ఇప్పుడు ఇక హేమ విషయానికి వస్తే, హేమ ఫస్ట్ 27వ తేదీ రమ్మని ఆమెకు నోటీసులు ఇస్తే ఆమె రాలేదు. రాకుండా నాకు వైరల్ ఫీవర్ అని చెప్పింది. చెప్పినా ఆమె సైలెంట్గానే ఉండాలి కదా. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు డాక్టర్ సర్టిఫికేటో ఏదో ఒకటి పంపించాలి. అది మరి పంపించిందో లేదో తెలియదు. అయితే ఈ లోపల ఇంకొక లైవ్ వీడియో చేసింది. ఆ వీడియో చేసి మళ్ళీ దాన్ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ లైవ్ వీడియోలో ఏముంది, ఎవరికో బోధిస్తుంది, మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు చెప్పాలి. అబద్ధాలు చెప్తే, ఒక అబద్ధం చెప్తే మళ్ళీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాలి. కాబట్టి మనం తప్పు చేయకపోతే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
ఇటువంటి నీతులన్నీ చెప్తుంది అనమాట దాంట్లో. సో అట్లాగే మనం ఏమన్నా దేవుళ్ళమా తప్పు చేయకుండా ఉండడానికి, మనుషులను కదా తప్పు చేస్తాము అని చెప్తుంది. కరెక్టే. ఇప్పుడు నిజానికి రేవ్ పార్టీకి పోవడం నేరం కాదు, అక్కడ మందు కొట్టడము ఇంకోటో నేరం కాదు. రెండు నేరాలు. ఒకటి డ్రగ్స్ తీసుకోవడం, రెండోది ప్రాస్టిట్యూషన్ ఏమన్నా ఉంటే అది నేరం. సో ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ జరిగినట్టు సిసిబి వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఓన్లీ డ్రగ్ తీసుకోవడం కూడా ఈ దేశంలో ఏంటంటే డ్రగ్ తీసుకున్న వాళ్ళని కూడా విక్టిమ్స్గా పరిగణిస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు హ్యాబిచువల్గా డ్రగ్స్కి అలవాటు పడిపోయింటారు, డ్రగ్ అడిక్ట్ అయితే వాళ్ళకి డీఅడిక్షన్ ప్రోగ్రాంలో రిహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి రకరకాల థెరపీ, సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కావచ్చు, సైకోథెరపీ కావచ్చు, లేదా సైకాట్రిస్ట్ దగ్గర మెడికేషన్ కావచ్చు, ఇలాంటివి, లేదా కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇలాగా అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో వీళ్ళకి సైకాటిస్టులు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఒక్కోసారి గ్రూప్ థెరపీస్ కూడా చేస్తారు. సో బేసిక్గా ఇది ఉంటుంది. ఇది అట్లా ఆమెకి ఇప్పుడు ఆ రకమైన ఇబ్బందులు అయితే ఉంటాయి. అంటే వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళాలి, కేసులు పాల్గొనాలి, జడ్జి గారు రిహాబిలిటేషన్కి ఇచ్చేస్తారు. ఒకవేళ ఈమె కూడా ఏమన్నా సరఫరా చేయడంలో ఈమె హ్యాండ్ కూడా ఉందని తేలితే మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో ఏదేమైనా ఆమె విచారణకైతే తప్పించుకోలేదు. విచారణ ఒకటో రెండు సార్లు వెళ్ళకుండా ఉండొచ్చు, మూడోసారి కోర్టులో వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. సో అప్పుడైనా వెళ్ళాల్సింది. ఇప్పుడు మనం జయప్రద కేసులో చూసాం, ఉత్తరప్రదేశ్లో జయప్రద ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదో ఇబ్బంది అయ్యి ఆమె మీద కేసు పెట్టారు, ప్రజాప్రాతినిధ్యం చట్టం. 6 సార్లు పోలేదు, దాదాపు 4 సార్లు 5 సార్లు వారెంట్ కూడా ఇష్యూ చేశారు. చివరికి అరెస్ట్ చేయమని జడ్జి చెప్పారు. అప్పుడు ఇంక చచ్చినట్టుగా వెళ్ళి ఆమె ఏదో మేనేజ్ చేసుకొని అడ్వకేట్స్ ద్వారా ఏదో కుయ్యమరాన్ని సారీ చెప్పి మొత్తానికి బయటపడింది. సో అలాగే ఇదేనా వీళ్ళంతా ఏంటంటే వీలైనంత వరకు ట్రై చేస్తుంటారు. రెండోది ఏంటంటే హేమ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించడానికి ట్రై చేస్తున్నట్టుగా కన్నడ న్యూస్ ఛానల్స్లో వార్త వచ్చింది. అంటే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది పొలిటీషియన్లు అక్కడ పొలిటీషియన్ల ద్వారా సిసిబికి చెబుతున్నారు, హేమని మీరు వదిలేసేయండి అనేది ప్రెజర్ చేస్తున్నారు అనే వార్తలు వచ్చినాయి. ఇది ప్రెజర్ చేస్తున్నట్టు బయట వార్తలు లేకపోతే పర్లేదు, కానీ వన్స్ మీడియాలో వార్తలు వస్తే పోలీసులు కూడా ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ మీద కూడా నజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వదిలేయలేరు ఈజీగా. కొద్దిగా టైం తీసుకుందాం, 1-2 సార్లు రమ్మనండి, కొంత మాట్లాడి మెల్లగా చేద్దాం అనుకుంటారు. ఒకేసారి ఆమెను నువ్వు రావద్దులే అని చెప్పలేరు కదా. 86 మందికి నోటీసులు వెళ్ళాయి, వాళ్ళకి 10 మందికో ఎంతమందికో ఒక్కొక్క రోజు డేట్లు పెట్టారు. ఆ డేట్లో వీళ్ళు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళకి సైకాట్రిస్టో వాళ్ళని ప్రొవైడ్ చేసి కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అంతా వీళ్ళు చేయాల్సిందే. అట్లాగే వాళ్ళని విచారిస్తారు, నీకు ఇంతకుముందు కూడా ఎవరైనా డ్రగ్స్ ఇచ్చేవాళ్ళ, ఎవరి దగ్గర డ్రగ్స్ తీసుకునేదాన్ని, ఇక్కడంటే వీళ్ళు సప్లై చేశారు, ఓకే, ఇంతకుముందు నువ్వు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నావు ఏంటి ఇవన్నీ అడుగుతారు కదా, లేదా ఇవన్నీ కూడా చూస్తారు. అట్లాగే ఈమె సిసిబిని బదనాం చేసే విధంగా మాట్లాడుతుంది, నేను అరెస్ట్ అయినా కూడా అక్కడ లేనని చెప్తుంది. ఇవన్నీ కూడా రేపొద్దున ఇంకొక కేసు కూడా వాళ్ళు పెట్టచ్చు, సిసిబిని ఈమె మోసం చేస్తుందని. ఇలాగా ఈమె దాన్ని ఫేస్ చేసి వెళ్ళి డీల్ చేస్తే ఇబ్బంది లేదు, కానీ సో అట్లన్నా సైలెంట్గా ఉండాలి. సో కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ June 1కి రమ్మంటున్నారు. ఇప్పుడు కానీ ఆమె వెళ్ళకపోతే మాత్రం ఇబ్బంది, లేక ఏదైనా పొలిటికల్ ప్రెజర్ పనిచేస్తే మాత్రం ఆమెకి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా ఆమెకి నాకు తెలిసి ఏమి పెద్ద కొంపలు మునిగిపోయేంత వ్యవహారం ఉండదు, ఎందుకంటే ఆమె విక్టిమ్గా ట్రీట్ చేస్తారు. ఆమె కూడా రేపు నేను అసలు నాకు డ్రగ్ తీసుకుని అలవాటే లేదు సార్, ఎప్పుడు లేదు, ఇది కూడా ఏ డ్రింక్లో ఇచ్చారో నాకు తెలియదు, నేను తీసుకోలేదు, లిక్విడ్ డ్రగ్ని ఏదన్నా డ్రింక్లో కలిపి ఇచ్చారేమో నాకు తెలియదు అని చెప్తారు. జనరల్గా అదే చెప్తారు. ఈమె ఈ పాటికి అడ్వకేట్లని కన్సల్ట్ చేసి ఉంటుంది, అడ్వకేట్లు సలహా ఇస్తారు. కాబట్టి ఫైనల్గా ఏం జరగకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.